తాతయ్య తాతయ్య ఏమండి తాతయ్యకి ఏమైంది? మావయ్య నాని చెప్పుకోగల ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు. నా బిడ్డకు నాకు మధ్యనున్న ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని చెప్పే ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా? శంకర్కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అమ్మయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు చెప్పినా వాడు ఎలా నమ్ముతాడు? కన్న బిడ్డ నాన్నచుకునే నాకు లేదు. ఆశ నీతోనే అంతరించిపోయింది మావయ్య. ఇన్ని కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా? చచ్చింది. కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ, కొన్ని ఉద్యోగాలకు తక్కువ. మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు. ఆ ఉద్యోగాలు ఎన్నని ఇస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు? కాదు పార్వతి, మనమే పొరపాటు చేశాం. ఏ డిగ్రీయో తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. అప్పుడు అయ్యగారికి పెళ్ళాం కావాల్సి వచ్చే. ఇప్పుడు 2 పూటలకి బొవ్వ తేవాల్సి వచ్చాయి. పెళ్లి కావాలనుకున్నాం, అయింది. గుబ్బ కావాలనుకుంటున్నాం, వస్తుంది. అధైర్యపడకండి. ఇదిగో పార్వతి, ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయిన నాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేశాం. కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా? కబుర్లు కబుర్లు. పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి. అమ్మేద్దాం. అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి కూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా. వేద్దాం, వేసి పండిద్దాం. పండిద్దాం, పండించి మార్కెట్లో అమ్ముదాం. అమ్ముదాం, అమ్మి డబ్బు తెద్దాం, తిందాం, హాయిగా ఉందాం. డబ్బు తెద్దాం, తిందాం. హాయ్ అంటే ఏమిటి? ఇలా ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది? మీరు ప్రక్కన ఉన్నారు కనుక. మంచి కాఫీ దొరుకుద్దా నాయన ఇక్కడ? పోనీ సోడా దొరుకుతా? సోడా, ఐస్ వాటర్, మంచినీళ్ళు కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో. అవును, మనం అన్ని పల్లెటూళ్ళు, మన దేశం అంతా పల్లెటూళ్ళే. మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు, సచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి డొంకా లేని ఊళ్ళు, చచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు. ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు. ఊరుకోవయా, అన్ని సాగు కవర్లు చెప్తా. మంచి కవులు కూడా చెప్తాను వినమయ్యా. మన ఊళ్ళు నుంచి మన పల్లెటూళ్ళు. అవునయ్యా, అట్టాటి ఊళ్ళే. నువ్వేమన్నా బాగు చేస్తావా? అది కదయ్యా, నీ నెత్తి మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగా నువ్వు తీసుకోవాలి. కానీ ఏమయ్యావు, మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా? ఓపడికయ్యా, నేను చెప్పేది సరిగా వినిపించుకోండి. చూడండి, ప్రజలంతా కలిసి కొంత డబ్బు, పంచాయతీ బోర్డు కొంత డబ్బు, గవర్నమెంట్ కొంత డబ్బు, అంతా కలిపి మీ చేతికి ఇస్తే అయిపోలా కూడా పోతానంట. అంతేగా? లేవరా లేవడే సోదరురా, ఆగండి ఆగండి. పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి. చూడండి, మన వీధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో. ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి వీధుల్లో బారేస్తాం. ఆహా, ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటావు, లేకపోతే 10 మంది నడిచే వీధుల్లో బారేస్తానంటావు. మీరు ఎత్తున వస్తే మీరు ఊరుకుంటారు? నేను ఎత్తున వస్తే నువ్వు ఊరుకుంటావు? అబ్బా, చాలు కానీ పదండ్రా. నువ్వట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు. అన్నారులే. చి జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు. దాసు, మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. కరెక్ట్. ఏమిటి నా నోరు మంచి కదటవా? నేను చెప్పేది వినరా, ఇవి పల్లెటూరు. ఇక్కడి వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే. కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు. కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం. గతమంతా వాళ్ళకి ఇదే అనుభవం. వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే. దాసు, ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన, అది ఇంకా మా దాకా రాలేదు బాబు. తెస్తామంటే వద్దంటారు కదా కర్మ. ఏమి అనరు. రాగలరు ఎక్కడికి? మా ఇంటికి. నేను సస్తే రాను. రానంటుంటే వచ్చినా నేను భోంచేయను. అలాగే. భోంచేసినా ఒక క్షణం కూడా ఉండను. అలాగే. సరే పద.
దాసు దాసే లేకపోతే ఫీజు అనుకున్నావా పదరా బాబాయ్తో సరసానికి